నా పేరు స్వాతి, డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. రైతు పంటలకు లాభసాటి ధర చెల్లించాలి. పి సుగుణాకర్ రావు అధ్యక్షతలో కిసాన్ జాగరణ. రైతు పంటలకు లాభసాటి ధర రాని కారణంగా చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు జీవనోపాధి కొరకు తరుముతున్నారు. మన దేశంలో ఇప్పటికీ వ్యవసాయం ఆధారంగా దాదాపు 70% మంది ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, 50% పైగా జనాభాకి ప్రత్యేక ఉపాధి కల్పిస్తున్నారని, ఇలాంటి ప్రాముఖ్యత గల రంగాన్ని విస్మరించడం దురదృష్టకరమని వివరించారు. దేశంలోని 70% మంది ప్రజల ఆర్థిక పరిస్థితి, జీవన ప్రమాణాలు పెరిగిందే వికసిత భారత సాధ్యం కాదని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరమని తెలిపారు. లాభసాటి ధర, ఆ ధర రైతు పొందుటకై చట్టబద్ధత, అలాగే రైతు పంట నష్టపోతే ఆ పరిణామంలో పరిహారం, అలాగే ప్రతి గ్రామంలో కూడా ఒక FAO ఏర్పాటు చేసి రైతులను సంగతి తరచపరచడం మరియు వృద్ధాప్య రైతులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ చెల్లించడం లాంటి తీర్మానాలను ఈరోజు కిసాన్ గ్రామీణ మేళాలో రైతులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 MPOల అధ్యక్షులు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు రైతు నాయకులు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పక్క జిల్లాల నుంచి కూడా అనేక మంది రైతులు వచ్చి మన కరీంనగర్లో నిర్వహిస్తున్న కిసాన్ మేళాను సందర్శించి ఇక్కడ చర్చిస్తున్న, ఉపన్యాసాలు ఇస్తున్న అనేక అంశాలపైన అవగాహన కల్పించుకుంటున్నారు. చాలామంది ఇది ఒక వినూతన కార్యక్రమంగా తెలుపుతున్నారు. కానీ వాస్తవానికి మా ఈ చిరు ప్రయత్నం కొంత సఫలమైందనే సంతృప్తి మాకు కూడా ఉంది. మా ఉద్దేశం, లక్ష్యం ఒకటే, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో రైతులకు చేర్చాలా, వాళ్ళు కూడా అధిక పంటలు పండించుకోవాలా, అధిక లాభాలు గడించాలా, వాళ్ళ ఆదాయ వృద్ధి కొరకు చేసుకోవాలి. ఒక పంటలకే పరిమితం కాకుండా అనుబంధ రంగాలైన చేపల పెంపకం, రొయ్యల పెంపకం, గొర్రెల పెంపకం, అలాగే తేనెటీగల పెంపకం లాంటి అనేక అంశాల గురించి వాళ్ళకు నిన్న మొన్న డిస్కస్ చేశాం. ఈరోజు రైతు నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు గారు, అలాగే నరసింహ నాయుడు గారు, అలాగే ఇంకా కొంతమంది రైతు నాయకులు వచ్చి సేంద్రియ వ్యవసాయము, అలాగే సహకార సంఘంలో రాబోయే రోజులలో జరుగుతున్న మార్పులు, మరి FPOలో బలోపేతం అనే అంశం పైన చాలా విస్తృత స్థాయిలో వారు మాట్లాడారు. మరి చిన్న సన్నకారు రైతులందరూ కూడా సంఘటితం అయిపోయి మరి వాళ్ళ యొక్క ఉత్పత్తులను వాళ్ళే మార్కెటింగ్ చేసుకునే దిశలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామానికి ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని, దానివల్ల రైతులు సంఘటితంగా ఏదైతే వాళ్ళ ఉత్పత్తులను వాళ్ళే అమ్ముకోవడం ద్వారా ఈ యొక్క కన్జ్యూమర్ ప్రైస్కు, ఫార్మర్స్ ప్రైస్కు ఉండే తేడాను తగ్గించచ్చనే ఉద్దేశం కొద్దీ అనేక అంశాలపైన విస్తృత చర్చ జరిగింది. చాలా పెద్ద ఎత్తున స్పందన కూడా వస్తుంది. మేము ఆశించిన దానికంటే ఎక్కువ ఇక్కడ రైతుల టర్నౌట్ కానీ, లేకపోతే గ్రామీణ ప్రజల టర్నౌట్ కానీ వచ్చింది. మాకు చాలా సంతృప్తికరంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమం కూడా ముగిసింది. నేను మన రైతాంగానికి, గ్రామీణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు సంఘటితం కండి, సంఘటిత శక్తిగా ఏర్పడండి. మీరు దళార్ల పాలు కావద్దు, లేకపోతే కల్తీ విత్తనాలు, కల్తీ మందులను ఉపయోగించుకొని నష్టపోవద్దు. అలాగే మీ యొక్క ఉత్పత్తులను కూడా, మీ పంటలను కూడా తక్కువ ధరకు అమ్ముకోకుండా, అంతేకాకుండా కేవలం పంటలకే పరిమితం కాకుండా ఈరోజు డైరీ రంగంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. తేనెటీగల పెంపకంలో కూడా లాభాలు ఉన్నాయి. గొర్రెలు, చేపల పెంపకంలో కూడా లాభాలు ఉన్నాయి. మన కరీంనగర్ జిల్లా చాలా చైతన్యవంతమైన జిల్లా కనుక మన ప్రజలు ఆ కొత్త పద్ధతులు అవలంబించి, అలాగే ఇక్కడ అనేక రకాల కొత్త యంత్రాలు కూడా ప్రదర్శించబడ్డాయి. ఆ యంత్రాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ రాబోయే రోజులలో వ్యవసాయాన్ని ఒక లాభసాటి వృత్తిగా ప్రతి వ్యవసాయదారు కూడా గర్వంగా నేను రైతులని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దబడాలనేదే మా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మేము ఇంకా చేయవలసింది ఎంతో ఉంది, తప్పకుండా చేస్తాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా, మొత్తం మన ఉత్తర తెలంగాణలో ఈ 5 జిల్లాలలో ఉండే FPOలన్నిటినీ సహకార సంఘాలకు కూడా మేము ఎప్పటికప్పటికీ సహాయ సలహాలు ఇచ్చేందుకు కూడా ఈరోజు నిర్ణయించాం. దీంతోపాటుగా ఈరోజు ఒక ప్రముఖ నిర్ణయం తీసుకున్నాం. రైతు పంటకు లాభసాటి ధర రావాలా, ఆ పంటకు చట్టబద్ధత ఉండాలా, ధరలకు లభించే విధంగా చట్టబద్ధత ఉండాలా, అదేవిధంగా రైతు పంటలు నష్టపోతే పరిహారం కూడా అదే, ఎంత నష్టపోతే ఆ పరిహారం అంతే పరిణామంలో ఉండాలా అనేది ఈరోజు మేము తీర్మానం కూడా చేయబోతున్నాం. ధన్యవాదాలు. మధుసూదన్ రావు గారు ప్రముఖ న్యాయవాది వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము.
మధుసూదన్ రావు గారు ప్రముఖ న్యాయవాది వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. మీ కరతాళ ధ్వనితో స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాము. మధుసూదన్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లమ్మా. నిజంగా చట్టానికి న్యాయానికి ప్రతి ఒక్క రైతు కూడా నిబద్ధతతో వారికి చక్కగా విజయవంతం కోరుకుంటూ అదేవిధంగా డాక్టర్ బిఎన్ రావు గారు, వీరు మాజీ ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు, ఈ రోజు మన ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం విచ్చేశారు. ఒక్కసారి వారికి మన